హాయ్ అండి. ఇక్కడ ఈ వీడియో మీరు చూస్తే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది పప్పు అండి. ఎండుమిర్చి కందిపప్పు చాలా బాగుంటుంది టేస్టీగా. మా రాయలసీమలో ఎస్పెషల్లీ చాలా ఫేమస్ అనమాట. ఎండుమిర్చి పప్పు అంటారు దీన్ని. సో ఇది ఎట్లా చేయాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. జనరల్‌గా అయితే పాతకాలంలో ఇది చాలా ఫేమస్ అనమాట రాయలసీమ సైడ్. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. అన్ని ఈవెంట్స్‌లో కూడా చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా అయితే ఈ పప్పుని జనరల్‌గా కడగరండి. కడగకుండా అట్లే వేయడమే ఇందులో స్పెషల్ అనమాట. కాకపోతే నేనంతా కడిగి దాన్ని కాసేపు నానబెట్టి చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసేసుకుని అంటే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ ఆల్రెడీ కడిగిన పప్పుతో పాటు ముందే ఫస్ట్ మనము జీలకర్ర ఆవాలు ఇవి వేసేసి ఎర్రగడ్డలు వేసి బాగా వేపుకోవాలండి. అది కొంచెం స్కిప్ అయింది వీడియోలో మీకు. తెల్లగడ్డలు ఎర్రగడ్డల కంటే ముందే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మెంతి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది రెగ్యులర్ పప్పు కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. టేస్ట్ ఎప్పుడు చెప్పినట్టు పీక్స్లోనే ఉంటుంది. అంత బాగుంటుంది. ఆవాలు జీలకర్ర ఇలా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్నీ వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పప్పు వేస్తాము. సో అది కూడా వేసేసి మెంతులు కూడా వేపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మెంతి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ బాగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. అది స్కిప్ అయిందనేసి నేను ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. మీరు జీలకర్ర ఆవాలు వచ్చేసి సో ఎలా వేసుకున్నా ప్రాబ్లం లేదు. టేస్ట్లో అయితే ఏమాత్రం చేంజ్ ఉండదు. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సిమ్లో పెట్టి నిదానంగా స్లోగా వేపుకోండి. మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అంతవరకు వేపుకోవాలి. ఇప్పుడే మనం ఎండుమిర్చి కూడా వేయచ్చు. ఎండుమిర్చి మాడిపోతుందనేసి నేను వేయలేదు. తర్వాత వేస్తానండి. అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇది సిమ్లో పెట్టుకొని ఇట్లనే వేపుకుంటూ ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ అంతా డ్రై అయిపోయి మనం నీళ్ళలో నానబెట్టాం కాబట్టి వాటర్ డ్రై అయిపోయి పప్పు కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇట్లా ఎండుమిర్చి వేసుకోవాలి. మా ఎండుమిర్చి చాలా కారంగా ఉన్నాయి. అందుకని నేను 2 మిరపకాయలు వేసుకున్నానండి తుంచి. దీంట్లో పచ్చిమిర్చి వేయము, ఎండుమిర్చి మాత్రమే వేస్తామన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చింది చూడండి. ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ వేగిపోయింది, పప్పు వేగిపోయింది. ఇలా వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా తుంచి వేసేసాను. స్మెల్ బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత స్మెల్ అయితే భలే వస్తుందన్నమాట. ఇలా చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా నీట్గా అంతా వేగిపోయి ఉంటుంది పప్పు. అప్పుడు యాక్చువల్గా అయితే ఈ స్టేజ్లో మనం కొన్ని ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. ధనియాలు ఫ్లేవర్ కానీ ఆ పంట కింద పడుతూ ఉంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ధనియాలు అలా పడడం ఇష్టపడరు. సో అందుకోసమే నేను చాలా వేయనట్లు వేసాను. 4 గింజలు ఎంచుకొని వేసాను అంతే. మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి కంటే కూడా ధనియాల గింజలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ పంట కింద పడుతున్నప్పుడు బాగుంటుంది కమ్మగా పప్పు. సో అవన్నీ వేగిపోయిన తర్వాత టమాటాలు ఒక 3 నుంచి 4 చిన్న టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. చాలా చిన్న టమాటాలన్నీ మీకు ఎక్కువ కనపడుతున్నాయి, కానీ టమాటాలు చాలా చిన్నవి. సో అందుకనే అలా వేసుకున్నాను అనమాట. టమాటాలు వేసి అవి బాగా మగ్గే వరకు మూత పెట్టి కలబెడుతూ సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. అది పూర్తిగా మగ్గిపోవాలండి. మగ్గి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి అన్నీ మగ్గిపోయి పప్పుతో కలిసిపోయినాయి. ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటో, తెల్లగడ్డలు అన్నీ దీంట్లో కలిసిపోయినాయి, వేగిపోయినాయి అన్నమాట. చూడండి ఇలా చూపిస్తున్నట్లు ఈ వీడియోలో అంతా ఇట్లా వేపేసుకోవాలి. మీకు టేస్ట్ ఎక్కడ మీకు డిఫరెంట్గా ఉంటుందంటే ఇది ఎక్కడ మనకి రెస్టారెంట్లో అట్లా దొరకదండి. ఎక్కడన్నా ఈ మధ్య ఈవెంట్స్లో పెడుతున్నారంటే మ్యారేజెస్లో కానీ రిసెప్షన్స్లో ఈ మధ్య పెడుతున్నారు, ముందు పెట్టేవాళ్ళు కాదు. ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లో తగుమాత్రంగా వాటర్ పోసి కొంచెం చింతపండు కూడా వేసేసి కొంచెం ధనియం పొడి, చెప్పాను కదా ధనియాలు వేస్తే ధనియాల పొడి అవసరం లేదు, నేను ధనియాలు వేయలేదని కొంచెం ధనియం పొడి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసేసి సాల్ట్ వేయలేదండి. కళ్ళుప్పు వేస్తే పప్పు త్వరగా ఉడకదు. సో నేను మళ్ళీ ఎనిపేటప్పుడు పప్పులో ఉప్పు వేసుకొని ఎనుపుకుంటాను. సో ఇలా అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 7-8 విజిల్ వచ్చినాక ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఈ ప్యాన్లో ఎనుపుకోవడానికి అంత కంఫర్ట్ ఉన్నదని ఒక చిన్న గిన్నెలో వేసేసుకున్నాను. ఇలా గిన్నెలో వేసి వాటర్ అంతా వంపేసి దాంట్లో కళ్ళుప్పు వేసేసాను. కళ్ళుప్పు వేసి ఇప్పుడు మనం ఎనుపుకున్నాం అనుకో మెత్తగా ఎనిగిపోతుంది. ఆ పప్పు బాగుంటుంది. పప్పులో ఉప్పు వేసి వెనిపినప్పుడు అంతా కొంచెం గుల్లగుల్లగా ఉంటుంది, బాగా మెదగదన్నమాట. సో అందుకని నేను అట్లా వేసి ఉప్పు వేసి సపరేట్గా ఇచ్చేస్తున్నాను. ఎనిపేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి అందులో తెల్లగడ్డ చిత్తగొట్టు వేసేసి కరివేపాకు వేసాను. దాంట్లో కొంచెము కూర వడియమని మేము కొన్ని రాయలసీమ సైడ్ ఎక్కువ చేస్తారండి. ఇదైతే ఫ్లేవర్ బాగుంటుంది. ఆకుపప్పు కానీ పప్పుకి సాంబార్కి అది బాగుంటుంది ఫ్లేవరు. సో ఇవి ముందే చేసి ఎండాకాలంలో ఎండబెట్టుకుంటాము. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు పప్పుకి ఎప్పుడు పోపు కావాలంటే ఇట్లా పోపులో వేసేస్తాము. అసలు ఆ స్మెల్ చూడాలి, ఎక్సలెంట్గా ఉండింది. చాలా 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 బాగుంది స్మెల్ అయితే. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పప్పుని పెట్టుకున్న పప్పును కూడా వేసేసి కొంచెం ఇంగువ కొంచెం నెయ్యి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఎవరిష్టం వాళ్ళది. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, వద్దు అనుకుంటే వదిలేసుకోవచ్చు. కొంతమంది ఇంగువ ఇష్టపడరు, సో వాళ్ళ కోసం చెప్తున్నా. ఎక్సలెంట్, మారోలెస్, ఫెంటాస్టిక్ అంటారు కదా, అసలు మాటలు లేవు, అంత బాగుండింది టేస్ట్ అయితే. నేను రేర్గా చేస్తానంటే రెగ్యులర్గా చెయ్యను ఇది, ఎందుకంటే పిల్లలు అంత ఇష్టపడకపోవచ్చు అన్నట్టు.
మరి రెగ్యులర్గా చేస్తే కూడా బోర్ కొట్టేస్తుంది. సో అందుకని ఎప్పుడో ఒకసారి చేస్తాను. మా ఆయనకి చాలా ఇష్టం ఈ పప్పు, ఎండుమిర్చి పప్పు. ఆయన కోసం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ పిల్లలకి ఏదో ఒకటి చేసేసి ఆయన కోసం ఇది పెడతా ఉంటాను. చూడండి, ఇదంతా పప్పు అంతా అందులో కలిసిపోయిన తర్వాత దించేసుకోవడం. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆ రోజు వైట్ రైస్, అప్పలం, పప్పు సూపర్గా ఉండింది. చికెన్ కానీ ఆమ్లెట్ కానీ ఏది పెట్టుకున్నా బాగుంటుంది. సంగటికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. మా సైడ్ ఈవెంట్స్లో ఎక్కువ సంగటి ఈ పప్పు కాంబినేషన్ పెడతారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.